విన్ అయిన తర్వాత ట్రోల్సే వస్తాయండి. నిజం చెప్పాలంటే మనం ఎవరైనా విన్ అయ్యామంటే ట్రోల్సే కదా చేస్తారు. ఎప్పుడు ఎక్కువ ట్రోలర్స్ వస్తే అలా మనం నిజంగా విన్ అయినట్లే. యాక్చువల్ గా ఓడిపోయిన వాడు ఎలా గెలవాలి అనేది జీవితంలో నేర్పించే సినిమా. ఇప్పుడున్న జనరేషన్ యాక్చువల్ గా చూడాల్సిన సినిమా ఇది. స్పోర్టీనెస్ కానీ వాళ్ళు ఎలాగా విన్ అవ్వాలి అనేది చాలా బాగుందండి. అసలు అలా ఏం లేదండి, సూపర్ గా ఉంది. సెకండ్ హాఫ్ అయితే అసలు లైఫే నేర్పించేసింది. ఎవరైతే ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ విజయాన్ని ఎలా సాధించవచ్చు అనేది బాగా నేర్పిందండి. ఇదైతే ఎవరైనా యూత్ కానీ జనరేషన్ కానీ ఓడిపోయాము అని కాకుండా మళ్ళీ ఎలాగ విన్ అవ్వచ్చు అనేది బాగా తెలిసిందండి ఈ మూవీ నుంచి. ఇదైతే బాగుండింది. బ్లాక్ బస్టర్. చాలా లాగ్ అనిపిస్తుంది, బోరింగ్. అలా ఏం లేదండి, అసలు లాగ్ ఏం లేదండి, సూపర్ గా ఉంది. సెకండ్ హాఫ్ అయితే ఇంకా బ్లాక్ బస్టర్ అండి, చాలా బాగుంది. అసలు సూపర్ అండి, అసలు చెప్పాల్సింది ఏం లేదు. నో వర్డ్స్ టు సే, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. అంటే ముందు ఇచ్చినంత హైప్ సినిమాలో కనిపించట్లేదు అంటున్నారు. లేదండి, చాలా బాగుంది. అసలు ట్రోల్స్ చేసే వాళ్ళు ఎప్పుడైనా సరే విన్ అయిన తర్వాత ట్రోల్సే వస్తాయండి. నిజం చెప్పాలంటే మనం ఎవరైనా విన్ అయ్యామంటే ట్రోల్సే కదా చేస్తారు. ఎప్పుడు ఎక్కువ ట్రోలర్స్ వస్తే అలా మనం నిజంగా విన్ అయినట్లే. నా ఒపీనియన్ అయితే సూపర్ అండి, సూపర్. అంటే యాక్చువల్ గా రామ్ చరణ్ ని హైలైట్ చేసింది బాగుండింది. అండ్ ఆ రోల్ ఎంతవరకు ఉండాలో అంతవరకు పెట్టారన్నది అది సినిమా చూపించేది. అలా ఏం లేదండి, ఈ ట్రోల్స్ అనేది విన్ అయ్యారు అనే ఆ ట్రోల్స్ వస్తాయి అంతే. విన్నర్స్ కి మాత్రమే ట్రోల్స్ అండి. సూపర్ అండి, సూపర్. 10/10 అండి, 100%. చాలా బాగుంది. అంతా చాలా బాగుంది, నో కన్ఫ్యూజన్, చాలా క్లియర్ గా ఉంది. చాలా బాగుంది, అసలు పోల్చుకోలేకపోయాం. ఇప్పుడు మెయిన్లీ రామ్ చరణ్ యాక్టింగ్ అన్న చాలా బాగుంది, చాలా బాగా చేశాడు. మ్యూజిక్ ఎస్పెషల్లీ ఏఆర్ రెహమాన్ చాలా అంటే చాలా బాగా ఇచ్చాడు. బోరింగ్ ఏమి అనిపించలేదు. యాక్చువల్గా చాలా మంది నేను చూసాను నిన్న నైట్ రివ్యూస్ లో. ఫస్ట్ హాఫ్ కొంచెం ఏదో ఉంది హీరోయిన్ అలా, బట్ చూసిన తర్వాత నాకైతే అట్లా ఏమి అనిపించలేదు. బట్ ఇంక ఎవ్రీథింగ్ వాజ్ కంప్లీట్, చాలా బాగుంది అనమాట. అట్లేం లేదు, అంటే బ్లెండ్ అవుతుంది బ్రదర్. కంప్లీట్ గా మనం ఏదో అతికిచ్చినట్టు అయితే ఏమన్నా ఉండదు కానీ, బట్ బాగుంది. మెయిన్లీ ఏంటంటే సెకండ్ హాఫ్ మెయిన్లీ ఐడెంటిటీ గురించి. తన మూవీ ఏంటంటే ఐడెంటిటీ, ఎలా తన ఊరికి పేరు తెస్తాడని చెప్పి చాలా బాగా చూపించాడు డైరెక్టర్. అంటే మనం జనరల్ గా ఇప్పుడు రామ్ చరణ్ కమర్షియల్ బాగా చూసుకుంటాం కదా, అలా కాకుండా ఏంటంటే ఒక మంచి రెగ్యులర్, ఎప్పుడు రెగ్యులర్ టెంప్లెట్ కాదు ఇది. ఏంటంటే ఒక మంచి జనరల్ గా ఇంగ్లీష్ మూవీస్ చూస్తుంటాం కదా, సో అలా చాలా బాగుంది. మంచి మూవీ అన్న, మంచి మూవీ అయితే అది రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి ఒక్కొక్కరు. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ ఎట్లుంటాయంటే ఒక్కొక్కరిది ఉంటే హై పిచ్. రామ్ చరణ్ అనగా డాన్సెస్ అవి వాళ్ళు ఎక్స్పెక్ట్ ఇస్తారు, అలా కాదు. ఇది కంటెంట్ డ్రివెన్ మూవీ కంప్లీట్లీ. సో అట్లే ఉండదు, అది చెప్తున్నాను కదా. ఇప్పుడు ఏంటంటే తీసుకునే వాళ్ళు అదే. మనం ఏమైనా కమర్షియల్, మన తెలుగు టెంప్లెట్ ఎట్లా ఉంటుంది, జోక్స్ అన్నీ ఉండాలి కంప్లీట్ గా. సో అలా ఉండదు ఇది కంప్లీట్ డిఫరెంట్ ప్యాటర్న్. సో మనం ఎక్స్పెక్ట్ చేయింది అంటే మన తెలుగుకి ఇది కొత్తదనంగా ఉంటుంది. సూపర్ సూపర్ సూపర్. పెద్ద మూవీ చాలా సూపర్ గా ఉంది. బుచ్చిబాబు బాగా తీశాడు. ఈ సినిమా చేయాలంటే మళ్ళీ పుట్టాలిరా. విలేజ్ లైఫ్ ఎలా ఉంటది, వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయి, బ్యాక్గ్రౌండ్, స్పోర్ట్స్ వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయి, దాని గురించి బాగా బుచ్చిబాబు బాగా చూపించాడు.